ఇది మొగలిపురం గ్రామం. ఆంధ్ర తమిళనాడు బోర్డర్లో ఉండడం వల్ల దీనికి పేరు వచ్చిందనుకుంటాం. సరిహద్దులు లేని పట్టణం అని దీనికి పేరున్నా కాలక్రమేణా ఆ పేరే మారి మొగలిపురంగా ప్రఖ్యాతి చెందిందని చరిత్ర చెప్తుంది. అది ఎలా ఉన్నా ఈ ఊరు వాళ్ళకు మాత్రం సరిహద్దులు లేని ఒక పట్టణంగా మిగిలిపోయింది. అదిగో కనిపిస్తుంది, అదే దొరల బంగళా. 1947 తర్వాత ఆంగ్లేయులు భారతదేశానికి ఈ దొరల బంగళాని మొగలిపురం ఇచ్చేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తర్వాత కాలక్రమాన చాలా చేతులు మారి ఇప్పుడు ఈ బంగ్లా ఎవరికి సొంతమైంది అంటే ఇప్పుడు కేరళకు సంబంధించిన ఈ వ్యక్తికి సొంతమైంది. అందరూ కేరళ వాళ్ళలాగే ఈ నరేంద్ర వర్మ అనబడి ఆయన కూడా దుబాయ్లో సంవత్సరం పొడుగునా ఉంటారు. తన భార్యని కోల్పోయిన తర్వాత ఆయన 3 పిల్లల్ని తీసుకుని గల్ఫ్ దేశంలో పోయి సెటిల్ అయిపోయారు ఈ నరేంద్ర వర్మ గారు. తర్వాత ఇంకేముంది, పాడైపోవాల్సిన బంగ్లాని పాడవకుండా కాపాడేది ఈ పాపాయమ్మ పని అయితే ఆమెకు తోడుగా ఆమె అబ్బాయి పావాడ. నువ్వు అవుట్. అది ఎలాగా? బంగ్లా లోపల కొట్టాయి కదా, దాని నుంచి నువ్వుదా పోవాలా. నేను ఎలాగా రాబోయేది? నువ్వు పోయి తీరా, లేదంటే మీ టీంలో అందరూ అవుట్. పావాడ బాల్ ఎత్తేరా. బాల్ తెచ్చిస్తే నన్ను చేర్చుకుంటారా? బాల్ ఎత్తేస్తే నిన్ను కూడా చేర్చుకుంటా. డార్లింగ్, ఒక సినిమా ప్రకటనలో కొత్త ఆర్టిస్టులు కావాలని వేశారు. మనం వెళదామా? అరే డార్లింగ్, నాకు ఈ విషయం నిన్నే తెలుసు. ఓ, నీకు ఇంతకు ముందే తెలుసు అన్నమాట. సరే, నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను. ఏమిటి, రెడీ అయిపోయావా? ఎస్ డార్లింగ్. ఏమిటిది, చీర కట్టుకుని వచ్చావు? మనం ఏమైనా పెళ్లికా వెళ్తున్నాం? నన్ను చూడు, ఎంత స్టైల్గా తయారై వచ్చాను. ఎలా ఉంది నా లుక్? స్వగ్రామంలో మేముండగా బయట నుంచి మీరెలా వచ్చి నటిస్తారా?
ఓల్డ్ బాడీ టోటల్ డ్యామేజ్. డ్రాగులాట డ్రాగులా. సార్ ఒక ఛాన్స్ ఇవ్వండి సార్. ఛాన్సా మీకా? మేము బాగా యాక్ట్ చేస్తాం. అయ్యో, నన్ను చూస్తే దెయ్యాలతో సినిమా చేసేవాళ్ళ కనిపిస్తున్నానా? నా లెవలే వేర్రా. వెళ్ళండి, ఇక్కడి నుంచి వెళ్ళండి. ఏయ్, నువ్వు ఈ బంగాళాలోనే కదా షూటింగ్ చేస్తావు, అప్పుడు చూసుకుంటాను రా. వాడి మొహం చూడు, పెంట మొహం. డైరెక్టర్ అట డైరెక్టర్. ఈ 300 ఎకరాల్లో ఉన్న ఈ బంగళాన్ని చూసుకోవడానికి మనుషులు లేక 20 ఏళ్లుగా పాడుబడిపోయి ఉంది. ఆ తోటమల్లి పాపాయమ్మ ఎవరితో పారిపోయిందో తెలియలేదు. ఆవిడ చిన్న కొడుకు మాత్రం పిచ్చి పట్టిన వాడిలా ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటాడు. పాపాయమ్మ ఇంకొక కొడుకు ఎక్కడో పట్టణంలో ఉన్నాడు అని ఈ మధ్యే తెలిసింది. అందుకే ఇక ఎవరిని నమ్మడం ఇష్టం లేక ఈ బంగళాని ఎవరికైనా అమ్మేద్దామని డిసైడ్ అయిపోయాను. అయినా కూడా మీరు చెప్పిన వెల మాకు కిట్టుబాటు కాదు. విజయవాడలో మీ విளம்பరం చూసి నేను ఎందుకు వచ్చానంటే మా పార్టీకి మీ స్థలం చాలా నచ్చిందన్నమాట. కానీ ఈ స్థలానికి మీరు చెప్పిన రేటు చాలా ఎక్కువగా ఉందండి. అదంతా వేరే స్థలానికి దొరుకుతుందండి. టూరిస్ట్ ఏరియా అంటే ఈ పల్లెటూరికి ఎలా ఇస్తారని మీరే చెప్పండి. చూడండి, దీన్ని అమ్మి సొమ్ము చేసుకోవాలని అవసరం నాకేమీ లేదు. కానీ ఎవరికి ఊరికే దానం చేయలేం కదండి. అన్నింటికీ ఒక న్యాయం అంటూ ఉంటుంది కదా. హ, నేను బ్రోకర్ మాత్రమండి. మా పార్టీ చెప్పిన లాస్ట్ రేటు 25 కోట్లు. అంతకు మించి నేనేం చెప్తాను. వేరే ఒక పార్టీ చూడాలని అనుకుంటే మీరు 1 నెల లోపల ఆ స్థలం అమ్మాలని చెప్తున్నారు. నాకు అర్థమైంది. కానీ నేను 40కి తక్కువగా ఎవరికి ఇవ్వలేను. హ, మీ ఇష్టం అండి. దాని మించి నేనేం చెప్తాను, మీరే చెప్పండి. అరే బండి తీరా. సార్, ఈ వ్యాపారం నాకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి చెప్తున్నాను. ఈ స్థలానికి 25 కోట్లకు మించి ఎవరు ఇవ్వరండి. అందుకే చెప్తున్నాను, మీరే ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మీరు ఓకే అని చెప్తే అగ్రిమెంట్ లేదు, అడ్వాన్స్ లేదు. ఓకే సెటిల్మెంట్, హాట్ క్యాష్. సరేనండి, నేను వస్తాను. ఏంటన్నా జటన్ బిజినెస్ గోయిందానా? గోవిందన్న, ఇదేరా డీలు. నశించిపోయిన బంగ్లాకి దీనికి మించి ఎవరు రేటు చెప్పర్రా. ఈ ఏరియాలో ఈ పెరుమాళకు తెలియకుండా ఏ డీలు జరగదరా. అది కాదు, పార్టీ చెప్పిన లాస్ట్ రేటు ఆ దగ్గర చెప్పేశాను. ఇక మీద అతనే నిర్ణయం తీసుకోవాలి. ఈ డీల్ సరి అయిందంటే నాకు ఎంత అమౌంట్ దొరుకుతుంది తెలుసా నీకు? ఎంతన్నా? 2%. అలాగంటే 50 లక్షలు. 50 lakhs. ఒరే బేవస్ నా కొడుకా, నువ్వు చావడానికి నా బండే దొరికిందా నీకు? రేయ్, నేనెవరో తెలుసారా? ఈ ఊరికే పెద్దనరా. మొహం చూడు ఎలా ఉందో. థు. రేయ్, నన్నే అంటారో పోడుకుంటాడు. చెప్తాను. పొద్దుటే తాగేసి వచ్చేసాడు. బండి తీరా. అంత తేలుస్తాను. లక్షలు దొరికితే నన్ను మర్చిపోకన్నా. హోరే పాండి, నా గురించి నువ్వు అంతే అర్థం చేసుకున్నావా? ఈ పెరుమాలు తోడుగా ఉన్న వాళ్ళని ఎప్పుడు మర్చిపోవడు. అలా కాదు. డౌటా? ఇక్కడ చూడు, నాకు 50 దొరికిందంటే నీకు 2. 2? 2 క్వార్టరు. ఇతను అలెక్స్. ఇతను వెంకటకృష్ణ. మావా ఎక్కడున్నావురా? ఇక్కడంతా రెడీరా? ఇతను శివకృష్ణ. ఈ తొట్టి గ్యాంగ్లో ఇంకా 3 ముఖ్యమైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని వెళ్లే దారిలో మనం కలుద్దాం.
పొరపాటు పడకండి. మీరు అనుకున్నట్టుగా ఈ చావు ఊరేగింపు వీళ్ళలో ఎవరికీ సొంతం కాదు. కాకపోతే వీళ్ళు A to Z ఈవెంట్ మేనేజ్మెంట్ ఓనర్స్. అంతేకాకుండా సిటీలో నెంబర్ 1 కాలేజీలో చదువుకుంటున్న ఇంజనీరింగ్ స్టూడెంట్స్. ఈ కాలంలో చదువుతున్న కుర్రాళ్ళకి ఇన్ని రకాల ఖర్చులుంటాయి. యా నో ఫేస్బుక్ యా ఫేస్బుక్ ఓకే. ఆకాశం ఒక్కటే అరే జీవితం ఒక్కటే, జీవించమంటుందే జీవితం ఇప్పుడే, మనసు విరచనే నెమలిపించంలా, దేవుడు పంపిన కనులు విందులా, మా జీవితం ఏంటి బోధి చెట్ల, ఈ వయసు దాటిదే మళ్ళీ వస్తుందా, ఆకాశం ఒక్కటే అరే జీవితం ఒక్కటే. నెమలి పింఛం మరుగుగా ఇస్తే చిలకని మర్చిపోతాం, ఓ నాకు వయసు 20 కదా, యవ్వనమంతా మురిసిపోతాం, పని బాట ఏది లేకున్నా ఖర్చు రాబరి అనుకుందాం, నిద్ర మా కళలో లేదు, స్వర్గం ఈ మట్టిలో లేదు, మనలా ఎవరు లేరుడా, ఓటమి మా భుజంలో లేదు, అలసట మా కళలో లేదు, ఎదురు అడిగే వాళ్ళ లేదురా, ఎల్లో బాకిలి దాటి చుట్టూ వస్తుంటా, ఆడ మగా కలిసి రగడ చేస్తుంటా, ఆకాశం ఒక్కటే అర జీవితం ఒక్కటే. ప్రపంచగోళం మనకెందుకో మట్టు మధు పాత్రమే, ఓ మనసు మైమరపించే సున్నితమైన పువ్వే, వయసు తప్పించిపోతుందే, ఉన్న డబ్బుతో ఉచితంగా ఐఫోన్ బహుమతి ఇవ్వనా, చెయ్యి కొట్టి పాట పాడు జింక పిల్లల గెంతులే దిగులు కంత తాళం వెయ్యరా, గుంపు చేరి గోల చెయ్యి లేడి వస్తే సైట్ కొట్టు పోలీసు వస్తే బగురు తీయరా, ఇంద్రధనుసుని చేరుదాం ఇంకో విధంగా, నరక నరక జీవించుదాం అరటి చెట్టులా.
వాడికి 40 కోట్లు కావాలంట. నేను 25 కోట్లని ఒకే రేటు చెప్పేశాను. బయట వచ్చి అడిగితే ఒక విషయం తెలిసింది, వాడు బిజినెస్ అంతా లాస్ అంట. అందుకని వాడి పిల్లలతో అమెరికా వెళ్ళి సెటిల్ అవ్వాలని నిర్ణయం తీసుకున్నాడు. ఆ బంగ్లాని అమ్మితే మాత్రం వాడు ప్రాబ్లమ్స్ అంతా సాల్వ్ అవుతుంది. ఎందుకురా నా వెనక వస్తున్నావు? ఎవర్రా నువ్వు? చెప్పు. చాలా సేపు చూస్తున్నాను. నువ్వు ఫాలో చేస్తున్నావా? ఫాలో చేస్తావా? ఇది నీతు. అందరూ చూస్తున్నారు, వదిలు. వదిలే. ఈమె పేరు శాంతి. వెళ్లే దారిలో కలుద్దామని చెప్పానే వీళ్ళనే. వీళ్ళు కూడా మన కుర్రాడితో ఒకే కాలేజీలో ఒకే క్లాసులోనే చదువుకుంటున్నారు. కానీ వీళ్ళకి A to Z మేనేజ్మెంట్ వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే వాళ్ళిద్దరూ చాలా తెలివైన అమ్మాయిలు. అయినా ఏదైనా ప్రాబ్లం అంటూ వచ్చిందనుకోండి, వీళ్ళ 5గురు ఒకటిగా చేరిపోతారు. ఎవర్రా నువ్వు? దొంగ నా కొడుకా. వెళ్దాం. చూడురా, మమ్మల్ని ఫాలో చేస్తున్నాడు. మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. ఏరేరా ఏరేంటి? నా పేరు భీమయ్య. వదలండి. శుభలేఖ రాసుకున్న కలయో నిజమో. అయిపోయి చాలా చల్లగా ఉంది. అంశలేక పంపలేక హింసపడ్డ ప్రేమకి ఈశ్వరా, వీడికి నేను ఏ సమయంలో ఇల్లు బాడికిచ్చానో. పెదవిరాని మాటతో శాంతి, రాగలాగా మోగబోయా కొమ్మ శాంతి. చెట్టు నీడలో. హంసలేక పంపలేక. ఏంటి ఆంటీ? ఏంటి నువ్వు అలా అడుగుతున్నావు? నీకేం వినిపించలేదా? ఇలా చూడు శాంతి, నువ్వు నాకు దూర బంధువు. సరే, క్లాస్మేట్ ఫ్రెండ్ అని తను ఇక్కడ ఉండడానికి నువ్వు చోటిచ్చావు. వాడు కరెక్ట్ గా ఇస్తారు, మంచి పిల్లలు అని తను చెప్పడం వల్లే కదా ఆ దుర్మార్గులకు నేను ఇల్లు బాడుకిచ్చాను. కానీ ఇప్పుడు నెమ్మది లేదు, బాడుగా లేదు. చూడు, ఇలాగే ఉంటే ఏం బాగోలేదు. వేరే ఇల్లు చూసుకోమని చెప్పు. తప్పుకో. ఆంటీ, ఇదే వాడితోడ కడసి సాంగ్. నాకిష్టం నీ నవ్వటే నాకిష్టం. ఇవిగో మల్లె పూలు, అదిగో తెల్ల చీర. ఇలాగే ఎన్ని రోజులు చూస్తా? వెళ్ళి చెప్పొచ్చు కదా. సిగ్గులని రాబెట్టి నువ్వు నాకు చెత్త కట్టి నాతో. కర్మ కర్మ. ఒక టవల్ వేసుకుని స్నానం చేయరా. నువ్వు తలుపు ఇక మీద నువ్వు తెరుస్తావు. నోరు తెరిస్తే నోరు మీదే కొడతా. చిచి, అద్దె ఇవ్వలేదని ఆ మామి భద్రకాళిలాగా ఆడుతుంది. దీంట్లో వీడొకడు. రే, ఎంత అద్దె బ్యాలెన్స్ ఉంది తెలుసా? ఏకదోను తీరు 3 నెలలు. నోరు మూయరా. ఏంటి సమస్య? ఏమైంది అని అడుగుతున్నావా? పోయిన నెల మేము ఇవ్వాల్సిన అద్దెని మీరు తీసుకున్నారు. సెమిస్టర్ ఫీజు ఎంత అని నీకు తెలుసారా? ఎగ్జామే వచ్చేసింది. ఎగ్జామ్ ఫీజు ఎలాగైనా కట్టండిరా. దాంట్లో A to Z వేర. అది ఎలాగే? ఉళ్ళు నొప్పి లేకుండా డబ్బులు సంపాదించడం ఎలా అని రీసెర్చ్ చేస్తున్నారు. మేము కష్టపడే పని చేస్తున్నాం, కానీ డబ్బులే రావడం లేదు. ఏంట్రా? కిటికీలేదో చూసాను రా. అది దెయ్యంగా ఉంటుంది. దెయ్యమా? ఇక్కడ ఉన్నది రెండు దెయ్యాలు. ఇదిగో వీళ్ళ ఆంటీ, ఇంకా వడ్డీకి తిప్పే పెరుమాలు. అవునరా, దెయ్యమే. పెరుమాళ్ళు
డబ్బులు తీసుకున్నప్పుడు ఈ పెరుమాళు దేవుడు, ఇప్పుడు అడిగితే దెయ్యం. బాగుందిరా? ఇవ్వరా, అసలు వడ్డీ కలిపి ఒకటే ముక్కాలు మొత్తంగా ఇవ్వు. అదేంటంటే అన్నా లేదు, డబ్బు లేదు. ఆ? పోయే నెల నువ్వే కదమ్మా చెప్పావు, నువ్వే గ్యారంటీ అని. ఇప్పుడు డబ్బు లేదు, వడ్డీ కూడా లేదు. అన్నయ్య కొంచెం టైం ఇవ్వచ్చు కదా. ఎంత టైము? ఒక్క రోజా, 2 రోజా? ఈలో ఇవ్వటానికి ఛాన్సే లేదు. ఈ పెరుమాళకి డబ్బులు ఇవ్వాలని తెలుసంటే ఎలా తీసుకోవాలని కూడా బాగా తెలుసు. కాలేజీ పిల్లలు పాపం ఫీజు కట్టడానికి కష్టపడుతున్నారు అనుకుంటే ఫీజు కట్టేశామండి. అక్కడ కట్టేశారు. నాకు పొట్టతలోడు ఎక్కువ మాట్లాడుతున్నాడు. ఏం చెప్పా? తాగడానికి కాఫీనా టీయా అని. అన్నయ్య ప్లీజ్ ఇంకా కొంచెం టైం ఇవ్వండి. ఎంత టైము? ఇప్పుడు కూడా నువ్వే కదా గ్యారంటీ. ఒక్క వారం టైం. రే వారం రోజులు ఎలా రాయిస్తారు? అందుకు తినే కదా గ్యారంటీ. ఈ చైన్ మార్వాడి షాప్ లో హిందీ నేర్చుకోవద్దు. అన్నయ్య ఇదే మార్కు. ఇటు వెళ్ళకూడదు, అటు వెళ్ళకూడదు. ఇంతే సరేనా? కరెక్ట్ గా కట్ చేయండి. చాలా కట్ చేస్తారా? రే కొంచెమేరా. 3 సార్లు చిన్నది కట్ చేసి చిన్నదైపోయినాయి. నాన్న తెలిస్తే కోపం చేసుకుంటారు. భయంగా ఉందిరా. 1 మీటర్ కూడా నీ చైన్ 1 మొలంగా ఉన్నప్పుడు మీ అమ్మ కనిపెట్టలేదు కదా, ఆ. మరెందుకు టెన్షన్? రే ఫస్ట్ నీ చైన్ ఇంత పెద్దగా ఉంటుంది, కానీ నీతో మనసులో నువ్వు ఇంతే ఉన్నావు. ఇప్పుడు నీ చైన్ ఏమో ఇంతే ఉంది, ఇప్పుడు నీతో మనసులో ఎంత ఉన్నావు కదా. అవునరా, కాలేజీ పక్కన అది నన్నే చూస్తూ ఉంది. అంత దూరం వెళ్ళిపోయిందా? సూపర్ మామా, సూపర్. ఇదిగో మామా, ఇదిగో. అంతా సరే కానీ నీతో చెప్పింది గుర్తు. పబ్లిక్ లో మాట్లాడకూడదు, మొబైల్ కి కాల్ చేయకూడదు. ఈ విషయాలన్నిటినీ నువ్వు పాటించావే అనుకో, కోర్సు పూర్తయిన వెంటనే తిన్నగా వాళ్ళ ఇంటికి వెళ్తున్నావు, వాళ్ళ అమ్మతో నీ ప్రేమ విషయం చెప్తున్నావు. ఆ తర్వాత నిన్ను చూసుకోవడానికి వస్తాడా? అలాగా? ఆ తర్వాత ఏంటి? నీ ప్రేమ పెరగ్గా నీ దగ్గర ఉన్న ఈ చైన్ చిన్నదై ఒక రింగ్ లా మారిందిరా. వెడ్డింగ్ రింగ్ మావా. అవునరా. మంకీ డాన్స్. మంకీనా? రే మామా, ఏంట్రా ఇలా చూడండి రా. ఒకసారి దీన్ని చూడు. క్యాప్షన్ సూపర్ రా. మంకీ డాన్స్ ఆన్ ద డెస్క్. గ్రేట్ రా మామ, ఒక్క డాన్స్ లో నువ్వు ఇంత ఫేమస్ అయిపోయావు. ఏంటి అడగరవా? నేను అప్పుడే తలతోలతో చెప్పాను నో ఫేస్బుక్ అని. ఇప్పుడు చూడు. రేయ్ రారా, రారా. ఫేస్బుక్ లో ఇంకా వేద్దాం చెప్పావు, వాడందుకే యూట్యూబ్ వేసాడు. పాపం వాడెందుకు తిరుగుతున్నావురా? ఇది పాయింట్.
ఒరేయ్ నిజం చెప్పు, నువ్వే కదా వేసావు? నాకేమైనా పిచ్చా? అయితే నీ పేరు మంకీని వాళ్ళకి ఎలా తెలుసు? వాడి కళ్ళు కనిపించదా? వాడి కట్టులేండి రో. ఏంటి ఎవరికి కళ్ళు కనిపించలేదు? రండి. ఏంట్రా బాబు నువ్వు ఇంత చక్కగా డాన్స్ చేస్తున్నావు? వెరీ గుడ్ రా. థ్యాంక్ యూ. ఏంటి శివ, నువ్వేదో కంపెనీ నడుపుతున్నానన్నావు కదా? ఈసారి మన విమెన్స్ అసోసియేషన్ ప్రోగ్రామ్ నువ్వే చేస్తున్నావు. మన బాబు డాన్స్ మాస్టర్. సూపర్ ఆంటీ, అదరగొట్టద్దాం అంతే. ఫుల్ ఇన్ఛార్జ్ నువ్వే. వెరీ గుడ్. ఇవ్వండి ఆంటీ, ఇవ్వండి. నా బంగారు కొండ. వస్తానా? మహిళలు చేసిన పోటీలో మంటలంటుకున్నాయి. ఎవరికి ప్రమాదం జరగలేదు. ఎవర్రా చెప్పారు సేద లేదని? ఆంటీ సంబరం వచ్చింది. వస్తున్నా. పట్టుకోండి, వదలొద్దండి, పట్టుకోండి. ఓరా వదలొద్దు, పట్టుకోండి. మీరు నన్ను అసింగ చేశారు కదా, ఈ రోజు మీరు అసింగపడండి. అందరూ బాగా చూడండి. అసింగ చేశారు. తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వడానికి మీకు సిగ్గు లేదు. అసింగ చేశారు. ఇంట్లో జరిగే సమస్యల్ని వీద్దాకా తీసుకొచ్చేసారు. వీళ్ళని ముందు ఇల్లు ఖాళీ చేయమని చెప్పండి. ఇవ్వాల్సిన డబ్బులు మొత్తంగా ఈ రోజే కావాలి. మేమేమైనా ఇవ్వమని చెప్తున్నాం. ఎప్పుడు రా? చెప్పరా? అన్నయ్య 32,000 ఉంది, బ్యాలెన్స్ తర్వాత ఇస్తాం. ఎలా అడగాలో అలా అడిగితే డబ్బు ఆటోమేటిక్గా వస్తుంది. బాకీ డబ్బు వచ్చేసారి మీ దగ్గర అడగను, ఆవిడ దగ్గర అడుగుతాను. రండ్రా. ఆగవే. ఏంటే అది నీ సెమిస్టర్ ఫీజు కదా? ఓం విఘ్నేశాయ నమః, ఓం గణపతియే నమః, ఓం గజాననే నమః, ఓం శుక్లాంబరం ధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం గణేశాయ నమః. ఓం విఘ్నరాజా. అమ్మయ్యా. సార్ ఫోన్ ఎవరది? సర్వనయ్య. ఈరోజు ఏం వారం? శుక్రవారం కదా. ఈ పంతులు ఈరోజు డీల్ చేయడు కదా, అది వద్దు. మహాలక్ష్మి మన ఇంటి నుంచి వెళ్లే విషయం. అది మాత్రం కాకుండా పల్లెటూరు ప్రాపర్టీ. అలాంటి మహాలక్ష్మి మన ఇంటికి వచ్చే విషయం చెప్పు. 50 50. ఓ పని చెయ్యి, 40 చెప్పు. లెక్క చూస్తే నష్టమే, కానీ జోష్యర్ చెప్పిన ప్రకారం ఈశాన్యంలో అశుద్ధం లేని ప్రాపర్టీ. అది మన చేతికి వచ్చిందనుకో, అప్పుడు మహాలక్ష్మి మన గృహంలోనే ఉంటుంది. అర్థమైందా? చివరిగా 40. బండి తీయమని చెప్పు. వెళ్ళు. ఎవర్రా ఈ పట్టుబుర్ర? హాయ్, ఐ యామ్ మెహతా. రేయ్, ఎవరిని మై నేమ్ ఐఎమ్ ప్రొఫెసర్ డాక్టర్ మెహతా, సైంటిస్ట్. మీకు ఏం కావాలి? నా బండి చెడిపోయింది. ఇఫ్ యూ డోంట్ మైండ్ కొంచెం హెల్ప్ చేయగలరా?
ఓకే ఎక్కండి. థ్యాంక్ యూ జెంటిల్మెన్. జస్ట్ ఎ మూమెంట్. మామా Huh? మందురా మందా? ఆ. అక్కడ చూడు బాటిల్స్ మిలమిలా మెరిసిపోతున్నాయి. అయ్యి బాబోయ్, ఎఫెక్ట్ ఇవ్వడం తప్పారా? యబ్బా. బయటికి రావడానికి 6 నెలలు పడుతుంది అనుకుంటా. కమ్ మీరు పిలవకపోయినా వస్తాం. కమ్ ఆన్ బాయ్స్, డోంట్ వేస్ట్ టైం. వెంటనే వచ్చేయండి. త్వరగా. మామా బాటిల్స్ చాలా ఉన్నాయి. సోడా యా వాటర్? సోడానే. నీళ్ళైనా పర్వాలేదు. ఓకే, cheers. Come on, take it. సార్ లైఫ్లో ఫస్ట్ టైం ఒక సైంటిస్ట్తో మందు తాగుతున్నాం సార్. అలాగా? అవును సార్. ఇప్పటి వరకు మేము ఎంతో మందితో పాటు తాగాం, కానీ ఒక సైంటిస్ట్తో ఇదే ఫస్ట్ టైం. యూ రియలీ గ్రేట్. చాలా మంచి ఫ్రెండ్షిప్, కానీ ఎప్పుడు నాకు ఒక వీక్నెస్ ఉంది. నాకు కూడా. సార్ మీ ఫ్యామిలీ? హంసవేణి నన్ను వదిలి వెళ్ళిపోయింది. ఓపెన్ రాయినా ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేశాను, అందుకు కోపగించుకుని వెళ్ళిపోయింది. అంతకన్నా గొప్ప పని ఏమైనా చేస్తేనే తను నా దగ్గరికి తిరిగి వస్తుంది. మీరు అనుకుంటే అది చేయగలరు. అదలా ఐ వాంట్ ఎ స్కెలిటన్. ఎముకలు కూడా? yes, మనుషులదా? ఏ రియల్ హ్యూమన్ స్కెలిటన్. సార్ నిజంగానా? yes. 5,000 rupees. Take it. కుదరదు సార్. అలాగైతే another 5,000 rupees. సార్ ఇప్పుడు కుదరదు సార్. డార్లింగ్ హంస, అంతా నీకోసమే. 50,000 rupees. తీసుకోండి. అవుతుంది, అంతా అవుతుంది. ఇది కూడా తీసుకుంటాను. వెరీ గుడ్. రే ఏదో కంపురా. లేచి పోరాట పక్క కంపు తట్టుకోలేకపోతున్నా. వచ్చింది వదిలాను, అయితే ఏంటి? వస్తే వదలరా మీరు? ఈ టైంలో ఎవరు? హలో, బాద్షా, మానిక్ బాద్షా. ఏంటి? బాద్షా, మానిక్ బాద్షా. చెప్పురా పిచ్చి కొడుక. ఎవన్నా పిచ్చి కొడక. పాపా, మన శాంతి సెమిస్టర్ ఫీజ్ ఎంత? ఏ ఎందుకు? చెప్పు 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 చెప్పు. 32,000. శాంతి సెమిస్టర్ ఫీజ్. అలాగే మన ఇంటి అతి మొత్తం తీసుకుని ఉదయం 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 వచ్చేస్తాను. పాపా, ఆంటీ దగ్గరికి వెళ్ళి చెప్పు, ఇవ్వాల్సిన అర్థని ఫుల్గా ఇచ్చేస్తాను అని. రియలీ? బంగారం, ఈ వెంకి ఒకసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. ఏయ్ లేగు, ఈ రోజు ఆ మామికి ఒక పని పెడతాం. రా. ఏంటి? రావే. ఏమైంది? మామీ, మామీ, మామీ,
ఏంటి? మామీ మీకు ఇవ్వాల్సిన డబ్బుని ఈ రోజే ఇచ్చేస్తాం. ఏంటి అర్థమవలేదా? మీకు అద్దెని ఇవ్వాల్సిన డబ్బుని ఈ రోజే ఇచ్చేస్తాం. ఏ రావే వెళ్దాం. ఏదో ఉన్నారు ఏదోవా ఒకే ఒకటి అని చెప్పి అంతా తీసుకెళ్తున్నావు కదరా. వీడి తలకి తక్కువైపోతున్నారా? వీడి ఊరికి చెప్పేస్తాను అనుకుంటాను. నువ్వే కదా చెప్పావు వాడికి మందు కొనిస్తే బాగా తవ్వి పడతాడని. బాపండ్రా ముందు వాడు నోరు ముయించురా, పోరా పోరా. వెళ్తున్నా వెళ్తున్నా. ముందు తాగినా కూడా స్టడీగా ఉంటాను రా ఎవరి దగ్గర అంతేరా రే. నిన్నే అడిగేది చెట్టు మీద ఏం చేస్తున్నారు కింద. అయ్యగారు పల్లెటూరు ప్రాపర్టీ అయ్యూరు ప్రాపర్టీకి 40 కోట్లు చెప్పారండి. అది అయిపోయినట్టు ఉంది. అయ్యిందో అయిపోలేదో ఆ భగవంతుడే దిగొచ్చిన ఆర్కి అనుకున్నది సాధించకుండా వదిలిపెట్టదు. డ్రైవర్ సార్ కార్ కొంచెం మాపు. సరే సార్. రండిరా. నమస్కారం సార్. ఏంటి ప్రాబ్లం? సార్ నలుగురు కాలేజీ కుర్రోళ్ళు డ్రింక్ చేసి గొడవ చేస్తున్నారు సార్. ఓహో. ఆ పెద్ద మనిషి చెప్పబట్టి వదులుతున్నాను. పొండి పొండ్రా. పొమ్మంటుంటే పొండి. ఏయ్ ఆగు, ఇలారా. సార్ ఆ డబ్బు పొమ్మన్నాడు కదరా, లోపల కుమ్మేస్తాను. ఏమనుకుంటున్నావు? పొమ్మంటుంటే మిమ్మల్ని వదిలిందే పెద్ద విషయం. పొండ్రా. మీరు మొక్కలు చేరు చూడు. ఏయ్ ఇలారా. సార్ ఏయ్ నువ్వు కాటి కప్పలా కదా? సార్ నేను తప్పు చేయలేదు సార్. నాకు చిన్న చిన్న పిల్లలంతా ఉన్నారు సార్. నన్ను క్షమించండి సార్. ఇక మీదట కాటి కప్పల పని మాత్రమే చెయ్యాలి. సరే సార్. ఏదైనా చేస్తే చంపేస్తా నిన్ను. సరే సార్. పోరా. నువ్వేంద్ర నన్ను వేసేది? ఇప్పుడు నేను వేస్తా చూర్రా. రేయ్ నువ్వు ఏ రోజైనా ఒక రోజు ఇక్కడికి వస్తావో ఆ రోజు చూసుకుంటారా నిన్ను. నేను ఎవరని తెలీదా నీకు? పోరా పో. చిన్నపిల్లకాయలను ఏమరుస్తున్నావు? ఒకరోజు వస్తావు కదరా, ఆ రోజు చూసుకుంటాను. చేసినంత చేసి ఎలా కూర్చున్నాడు చూడరా. నేనేం చేశానురా? 50,000 మనకి దొరికిందంటే అప్పు తీరిపోతుంది అనుకున్నాను. నువ్వు ఎక్కువగా మాట్లాడకరా. మాట్లాడకూడదు. మందు కొట్టేటప్పుడు ఎక్కువగా మాట్లాడకూడదు. అలాని మా తాత చెప్పాడు. తల తిరుగుతుందంట. అయ్యో ఈడొకడు. ఎవర్రా? అదేరా ఆ నరసు. మందు కూడా ప్రశాంతంగా తాగనేవరేట్రా? రే చేంజ్ తీసుకుని సరసు. హలో బామ్మర్ది, ఎక్కడ్రా ఉన్నావు? ఇంట్లోరా. నీతో పక్కనుందా? లేదురా బయటికి వెళ్ళింది. ఉందా? పక్కన లేదంటమ్మా అది. చెప్పరా విషయం ఏంటి? ఏయ్ మీరు కూడా ఇక్కడ బయలుదేరి రండిరా. ఎక్కడికి రా? ఇంటికి. ఎందుకురా? చెప్పి చావు. నేను చెప్తున్నాను కదా రండిరా. ఓకే ఓకే ఓకే. ఏంట్రా? నరసు ఇంటికి రమ్మంటున్నాడు. రే సైడ్ సైడ్కి ఎంతసేపు అయిందిరా? తినండి బా, అన్నీ తీసుకోండి. బంగారులే, నాకు ఒక చిన్న ఆశ ఉంది. నా చిన్న అబ్బాయికి దేవతలా ఓ చిన్న అమ్మాయి పెళ్లి చేసి పెట్టి బాగా
కొలు కొలును ఎర్రంటి మనవుడుని చేతులు పెట్టి కొంచెంలానే ఆశగా ఉంది. హా, నాకు పెళ్లి చేసింది ఇలాగైపోయింది. అంతా తలరాతమ్మా. హా, అన్నీ నా తలరాత. ఈవిడ స్టైల్ చూసారా? సినిమా స్టార్ లాగా నా బంగారు. అంటే నా సెల్విగా అలాంటి కాదు. నలుపో తెలుపో ఒక బిడ్డ కంటే చాలు. ఏంటమ్మా? తమ్ముడు మీరు ఏ ఊరు? అయితే నన్ను వెళ్ళమంటారా? ఉండి తినేసిపోండి. పాల్కోవా సరే తెలియదు, ఆ పాలైనా తాగండి. తమ్ముళ్ళు మీరు అందరూ అన్నలాగా ఉండి ఈ అమ్మాయికి మంచి చేసుకోండి. అమ్మా, అన్నయ్యలు కాదు బావలు. అయ్యో నా బంగారు. ఏంట్రా? లడ్డని ఉంది. లేదు బొమ్మరిదే, టైట్ గా ఉందని అమ్మ తీసుకుంది. కూర్చోండి, తినేసుకోండి. రేయ్, ఏంట్రా మావా అది చూడరా. మావా, నీ ప్రేమను వెళ్ళి వెంటనే ఓపెన్ చేసేరా, లేదంటే షాజహాన్ కథలో అయిపోతుంది నీది. అవునరా మామా, మామూలు మనుషులు అర్థం చేసుకోవడానికి ఇది మామూలు ప్రేమ కాదు, దానికంటే గొప్పది గొప్పది. చెప్పు మావా నీ అభిరామితో. అభిరామే అభిరామే అభిరామే. రంగు రంగు పువ్వులని చూసి తాగి తాగి ముత్తాడే తేనిగా ఆ సమయం ఏదో అయిందే. కళ్ళు కళ్ళు చూసుకొని చేతులు రెండు కలుపుకొని మనసు ఎటో ఎగిరిపోయినే. ప్రియాని వల్ల తల్లడిల్లా నన్ను నేను వెతుక్కుతున్నా, మురిపంతో చూస్తున్నానటే. ప్రేమ గుడి తీర్థం నీవేలే. కళ్ళు కళ్ళు చూసుకొని చేతులు రెండు కలుపుకొని మనసు ఎటో ఎగిరిపోయినే. అరచేతిరే కలవలే మనసుని కౌగలించి వేధిస్తున్నా నీలేత పరువం ముంచెంది హాయిగా. తను వంత తపన పడి సతమతమవుతున్న వేళ తోడు లేక తప్పించేనే ప్రాణం నీ కోసం. ప్రేమ చూపుల విసిరా నా వీరగం తప్పించింది. ఇంకేం చెప్పను నీకు, నా తను వంతా నీవే కదా. కళ్ళు కళ్ళు చూసుకొని చేతులు రెండు కలుపుకొని మనసు ఎటో ఎగిరిపోయినే.
చందమామ నింగి నుంచి పావురం భుజానవాలి మనసు పడి పాడే పాట ప్రేమ సంగీతం. తొలి వలపు నీ కోసం లేత పరువం పులకించింది మల్లె పూలవాన కురిపించద నీ కోసం. నాలో ఒంటరితనం మరిచా నాకు జతగా కలిసా ఓ లోకం మొత్తం ప్రేమమయమే కలకాలం ఇద్దర ఒకటామా. రంగు రంగు పూలని చూసి తాగి ముత్తాడే తేనీగా ఆ సమయమేదో అయిందే. కళ్ళు కళ్ళు చూసుకుని చేతులు రెండు కలుపుకొని మనసు ఎటో ఎగిరిపోయినే. ఏ కుక్క, పంది, దద్దమ్మ. ఎంతలా తిరుగుతుందంటే వీడు ముఖాన్ని చూడు. వీడిని నమ్మినందుకే మనం ఇలాగా ఉన్నాము. వస్తున్నాడు చూడు. వచ్చేసాడు పెద్దరాజు. హలో గర్ల్స్. నువ్వు ఫోన్లో ఏం చెప్పావు నా దగ్గర? పొద్దున అన్ని డబ్బులు ప్రాబ్లమ్ ని సెటిల్ చేసేస్తాం, ఆ తర్వాత హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పావు కదా. ఎక్కడ్రా డబ్బు? ఇది చూసావా? చెవుల్లో కాటన్ పెట్టుకున్నాడు. ఫ్రాడ్. నిన్ను సెవ్విలో కాటన్ పెట్టుకుని నా ముందు నిల్చుకున్నావా? సెవ్విలో కదరా, నీ ముక్కులో పెట్టాలి. ఇంటర్వెల్ దాకా మొత్తం వింటూనే ఉన్నాను. మొత్తం బండబూతులు. కొంచెం డీసెంట్ గా ఆంటీ ముందు వెళ్ళు. దీనికన్నా చండాలంగా తిడతాది. మమ్మల్ని నమ్మేసి వాళ్ళని డిస్టర్బ్ చేశాను. అంతా దీని వల్లే. అక్కడ ఉన్నాడు చూడు ఇంకొకడు. వస్తా ఉండు. ఇక్కడ వచ్చి ఏంట్రా ఇలా నిల్చున్నావు? జాగ్రత్త తీరా పిల్లలది బాగా చూసుకోండి. లాక్ కట్టు ఇంకా జాగ్రత్త చెప్పేది అది ఓదాని మీద ఒకటి పెట్టు. దీనికి మాత్రం ఏం తక్కువ లేదు. నిన్ను పెట్టుకుని ఒక్క ప్రయోజనం లేదు. పోరా. పాప తొలి ప్రేమ సీతాకోక చిలక లాంటిది. రే 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 రే, నేను దేనైనా తట్టుకుంటా, కానీ తలైవర్ లాగా పంచ్ డైలాగ్ చెప్పావు కదా నిన్ను. నేను ఒక్కసారి కొడితే 100 సారి కొట్టినట్టు. నువ్వు ఇక్కడ నుంచి ఇలాగే చూస్తూ ఉండు. అది విజయవాడ వెళ్తుంది. తన నాన్నకి ట్రాన్స్ఫర్. స్కెల్టన్ ఎక్కడ్రా? రేయ్ పదరా. నన్ను చేయండి సార్. ఏయ్ నీతో పక్కనుందారా? దాని దగ్గర అమ్మ మాట్లాడాలంట. నీ అక్కమ్మ నీ అక్క. ఏం చెప్పాడు? మీ అమ్మ నీతో అక్కడ లేదు. సార్ సార్ మమ్మల్ని కలిస్తే మా బాడీ సార్ మీకు దొరుకుతుంది. ఏదైనా సరే నాకు ఓకేనే. ప్లీజ్ సార్ కాస్త టైం ఇవ్వండి సార్. ఓన్లీ 1 వీక్. ఆ లోపల స్కెల్టన్ నాకు హ్యాండ్ ఓవర్ చేయాలి, లేకపోతే నేను మీ ముగ్గురిని కలిపి ఐ హ్యావ్ ద గమ్. ఆంటీ భయపడద్దు, అది పాత తుపాకీ. ఇలాగే డబ్బులు సంపాదిస్తారా? శవం మరియు స్కెలిటన్ అని. అరే అద్దె కట్టాలి, సెమిస్టర్ ఫీజు, ఎగ్జామ్ రాయాలి కదా.
అందుకే దొరికితే బాగుంటుందని. ఇల్లు గాలి చేయమంటుంది కదా, ఏం చేయబోతున్నారు? అవును, ఇక్కడ ఆంటీలు మాత్రమే ఉందా? నువ్వు ఎక్కువ మాట్లాడొద్దు, అన్ని ప్రాబ్లమ్స్ నీ వల్లే. నా మీద అరుస్తున్నావేంటి? ఇదంతా మా కోసం మాత్రం చేయలేదు, అది అర్థం చేసుకో. రే నీకేరా ఫోన్ వస్తుంది, దాన్ని తీసి చావరా. అది ఆ నర్సు అయి ఉంటాడు. ఏ నర్సు? అది మా చైన్ ఫ్రెండ్, నీకు తెలియదులే. ఈ రోజు వాడిని మావా పెరుమాల్ రా. సూపర్. ఇప్పుడు ఈ సీన్ లో వాడు మాత్రమే లేదు, ప్రాణం తీయడానికి వాడు వచ్చారు. ఆ ఫోన్ అటెండ్ చేయరా. చెప్పండి పెరుమాల్. తమ్ముడు, ఒక వారం అయింది, మీరే ఇక్కడికి వస్తున్నారా లేక నేను అక్కడ రానా? ఏమైంది? ఆ రోజు నేను చెప్పినట్టు ఆవిడలో వచ్చి డబ్బులు తీసుకోమంటావా? ఇప్పుడు ఏం చేయాలని నువ్వే చెప్పురా. సరే, ఈసారి నేనే అక్కడికి వస్తాను. ఏంటి? రే ఏం చెప్పాడురా వాడు? తనే ఇక్కడికి వస్తున్నారట. హఠాత్తుగా ఎక్కడికి వెళ్ళేది? సరే సరే త్వరగా. వండి తీరా. Life is like a jigsaw puzzle, all we wanna do is sliding through the trouble just to cross the finishing line, driving away from the hustle bustle of the city, emancipating from the worldly cues and rules. A journey that will change our destiny is here. When it's deep, so are our dreams. Away from all the story of Chennai City. This ecstasy is such a fantasy. Running away from the hurdles we started off. Accelerating on the mystery. Boundless and boundless, and now any strings attached. Here we answers to our history. Freedom from the tears, miles apart from all the fears. Bending through this valley, leaving all the problems behind. Yeah, yeah, yeah. Anxiety is on tally, green meadows are smiling at us. Don't know, it will be a comedy or tragedy. Wandering over the ranges below the sky, nobody's out to set our boundaries. What lies ahead of us, we have no idea. But with a heart strong enough to fight a war, here we are. Let's do or die. రే ఏం లేదురా, కరెక్ట్ గానే వచ్చాను. లే. హే అక్కడ చూడండి.
తలుపు తీయండి తలుపు తీయండి ప్లీజ్ తలుపు తీయండి హలో ప్లీజ్ ఎవరైనా ఉన్నారా? తలుపు తెరవండి. తలుపు తీయండి, ప్లీజ్. ఎవరైనా ఉన్నారా? తలుపు తెరవండి, తలుపు తెరవండి. ఎవరయ్యా సమయంలో తలనొప్పిగా ఉంది? ఎవరా ఎవరు ఎవరయ్యా మీరు? ఏంటయ్యా ఏమైంది? ఎవరు చెప్పండి, ఏమైందయ్యా? అన్నా మేము ఒక చోటుకు వెళ్దామని వచ్చామన్నా. ఏంటి ఏదో దారి తప్ప బంగ్లాకి వెళ్ళామన్నా. అన్నా మేము మాత్రం కాదన్నా, మా ఫ్రెండ్ కూడా ఇక్కడ ఎదుర్కొన్నాడన్నా. అన్న ప్లీజ్ అన్నా రండి అన్న. ఏమని చూద్దాం, రండ్రా. రండి వెళ్దాం, పదండి పదండి. కాకడ వెలిగించు. వెలిగించు తొందరగా, పదండి. పదండి పదండి పదండి. భయపడదు, మేము ఉన్నాం కదా, పదండి. త్వరగా రా, రా మీరు కూడా రండి. ఆ కాకడ జాగ్రత్త, రా లోపల రండి. ఇక్కడేనా? చెప్పు చెప్పురా, ఏమైందయ్యా? మీతో పాటు వస్తున్నప్పుడు నా కాలు పట్టుకుని ఎవరో లాగారు. ఇక ఆ తర్వాత ఈ తాడు ఎవరు నా చేతి కట్టారో నాకు తెలియదు. మీరు మీరు పిలిచినప్పుడు నాకు మెలకు వచ్చింది. ఈ బంగ్లా లోపల అన్న దగ్గరలో హాస్పిటల్ ఏదైనా ఉందా? ఇక్కడ ఏమి లేదు బాబు, రాజమండ్రి వెళ్ళాలి. రాజమండ్రి? అవును. అరే బావా, ఏంటి కుర్రాళ్ళు దెయ్యాలు భూతాలు అంటున్నారు? మనకేమీ కనిపించడం రే మావయ్య, ఒకసారి మేకలు చూసేవాడు చచ్చిపోయాడు కదా. రే ఎవరికి నిలబడుతూ ఈరోజు శుక్రవారం అమావాస. పదండి పదండి. మనకేంటి పదండి. అయ్యయ్యో, ఏంట్రా? అది నా ట్యాబు అక్కడ మర్చిపోయిండ్రా. నిన్నంత పక్కన పెట్టుకుని ఎప్పుడు అంతే.
ఏ మామి వచ్చుంటారా? గలగల గల బాడీ స్టైల్, గలగల గల నడక స్టైల్, గలగల గల డ్రెస్ స్టైల్, జోకర్ గలగల గాడు కదరా గల స్టైల్. సంగి మంగి. స్టైల్ అన్న పేరుతో చెప్పుతాను. వీడిక్కడ కనిపించాడు. ఎవర్రా వీరు? అది వాడు మా దూరపు ఫ్రెండ్స్ కదా మామ. వి ఆర్ ఫ్రెండ్స్. వాటిని దూరంగానే ఉండమను, చూడడానికి భయంగా ఉంది. మీతో చెప్పాను కదా ఇక్కడికి రాకూడదని. అదేంట్రా నన్ను చూసి కోపంగా పోతుంది? తను చెప్పాడు కదా ఇక్కడి నుంచి పోరా. నేను వెళ్ళేనా సారీ చెప్పిరానా? అయ్యా దేవుడా, మమ్మల్ని సారీ అడిగా చేయకు, ముందు ఇక్కడి నుంచి వెళ్ళు పోరా. ఆగండ్రా, కొత్త రేయ్, చైన్రా. తర్వాత తీసుకుంటానులే గానీ. వదలండ్రా. ఎందుకు బావమరిది నన్ను చూడకుండా పోతుంది? మీకోటి తెలుసా, నాకు తిండి సహించట్లేదు, నిద్ర పట్టడం లేదు, ఎప్పుడూ అది నా కలలోనే వస్తుంది. నేను అది కళ్యాణ మండపంలో పట్టు వేష్టి పట్టు షర్ట్లో నేను, పట్టు చీరలో అది. ఆ ఆలోచన నా ప్రాణం తీస్తుంది బావమరిది. నీ ఫీలింగ్ నాకు అర్థమైంది మామ, కానీ నువ్వు ఇక్కడికి రాకూడదు. సరే లేదు నేను రానులే, కానీ తాకట్టు కొట్టుకెళ్దామా? వద్దురా బావా, నీ చేయి నీ దగ్గర ఉండు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. పోరా. ఎందుకురా? రా. రా. ఇలాగే సాగుతూ ఒక పెద్ద సమస్య వస్తుంది. ఇప్పుడు నిజం చెప్పే టైం రా అది. రే అంతా ఈడు వలేరా. అవునరా, అంతా నా తప్పే. A-to-Z అని కంపెనీ మొదలు పెట్టాం కదా, కనీసం మనకి లాభం వచ్చిందా? లాభం కాదు కానీ చెడ్డ పేరు మాత్రమే వచ్చింది. ఏదో నా వల్ల అయింది. వాడి చేయిని తాకట్టు పెట్టేసి తాగారు కదా. నువ్వు చెప్పింది కరెక్టే, కానీ ఆ పిచ్చిన కొడుకు సూసైడ్ చేసుకున్నాడంటే మనకే ఉంటుంది ఇక్కడ. కరెక్టేరా. సరే, ఈ మ్యాటర్ని మీకోసం నేను పూర్తి చేస్తాను. సరేరా. నర్సు మామ, నేను నీతో ఒక విషయం చెప్పాలి. ఓహో. ఇది కాదు ఇది కాదు ఇది కాదు. ఏంట్రా నీతో ఏమైనా చెప్పిందా? టెన్షన్ అవుతుంది, ఏది ఎలాగైనా చెప్పరా. ఎలా ఎలా చెప్పాలో తెలియట్లేదు, కానీ చెప్పకుండా ఉండలేకపోతున్నాను. పర్వాలే బామ్మరిది, కష్టమైతే చెప్పొద్దులే. లేదు లేదు, నేను చెప్తాను నేను చెప్తాను. మన నీతో ఉంది కదా. ఏమైందిరా నా నీతుకి? చెప్పరా. క్యాన్సరా బామ్మరిది? సాధారణంగా ఇలాంటి సమయంలో క్యాన్సరే వస్తుంది. మర్చిపోలా నా వల్ల అవదు, మర్చిపోవటానికి అవదు. అది కీమోథెరపీలో తల గుండైనా పర్వాలేదు, అది నాకు దేవతరా. చివరి వరకు దాన్ని నేను జాగ్రత్తగా చూసుకుంటాను బామ్మరిది. ఇప్పుడే నాకు దానిపైన ప్రేమ ఎక్కువగా పుట్టుకొస్తుంది. ఏం బామ్మరిది, ఎందుకు ఈ విషయం నా దగ్గర చెప్పకుండా దాచావు? చెప్పరా. దాని ట్రీట్మెంట్ కోసం నా ఆస్తి అమ్మేనా సరే దాన్ని కాపాడుకుంటాను. ఏయ్, నాకు ఇప్పుడే దాన్ని చూడాలని ఉంది. నీతో ఇంకో విషయం చెప్పాలి. దాని కుటుంబానికే క్యాన్సరా? అది కాదురా, ఇది వేరే. అది బాధపడకు మామా, నీకు నేనున్నాను. అయితే నేను వెళ్ళొస్తాను. మామా, డబ్బు అవసరం వచ్చిందనుకో, ఉంచి తీసుకుంటాను. థాంక్స్ మామా, థాంక్ యూ. నువ్వు బంగారానివి. వెళ్ళు, వేచికుండా వెళ్ళు. రే అసలు వాడితో ఏం చెప్పావురా? ఈ వెంకి తలుచుకుంటే అయ్యేంత వరకు వదిలి పెట్టడం. వాడి లవ్ ఈ రోజుతో. స్ట్రైట్ గా మ్యాటర్ కి రారా, ఏం చెప్పారో తనకి? చిన్నగా అబద్ధం చెప్పాను, పాపం తను నమ్మేశాడు. ఏంట్రా అది, చెప్పు. రే, మన నీతో ఉంది కదా, తను అని చెప్పాను.
అయ్యగారు నువ్వు ఎక్కడున్నావురా? అయ్యగారు అక్కడికే వస్తున్నానయ్యా. వద్దు వద్దు వద్దు, నువ్వు అక్కడే ఉండు. అరే ఆ బాపు. మన రైస్ మిల్కి తిరిగి వెళ్ళిపో. సరేనండి. మన వర్మ బంగ్లా వాడు ఫుల్ డాక్యుమెంట్ తీసుకుని అక్కడికి వస్తాడు. అది నువ్వు తీసుకోవాలి. అప్పుడు నేను చెప్పాను కదా ఈశాన్య బంగ్లా మ్యాటర్, అది వర్మ దగ్గర అడిగి క్లియర్ చేసుకో. అరే బండి తిప్పు. ఏమైందిరా? సార్ వీలు పంచర్ అయింది. పర్వాలేదు, ఇక్కడ దాకా వచ్చిందే మంచిదైపోయింది. సెల్వా సార్. నువ్వు టైర్ మార్చు. సరే నేను సార్. వెళ్ళి చేయాల్సిందంతా చేసి వస్తాను. ఓకే సార్. ఇక్కడ పక్కన ఏమైనా పంచర్ కొట్టు ఉందా? ఇక్కడ పక్కన పంచర్ కొట్టు ఏం లేదండి. ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఈ బంగ్లాని చుట్టానికి వచ్చాం. బంగ్లాని చూడడానికి వచ్చారా? అదంత మంచిది కాదు, మీరు బయలుదేరండి. ఏంటంటే ఏం సమస్య? దెయ్యాల కోట ముందు నుంచొని సమస్య ఏంటని అడుగుతారేంటి? ముందు బయలుదేరండి, వెళ్ళండి వెళ్ళండి. ఏంటి? నువ్వు వెంకీ ఫ్రెండ్ కదా? ఎంకీయే మాత్రం కాదు, అలెక్స్ శివ కూడా నా ఫ్రెండ్సే. ఏ నన్ను ఏమరుస్తున్నావు? నాకేంటి అందం లేదా, స్టైల్ లేదా, లేక బైక్ లేదా? రే పిచ్చి పట్టిందా నీకు? అవును, నేను పిచ్చివాడినే. దీనివల్లనే ఏంటి? నేను ప్రేమించింది నిజమే, కానీ నువ్వు ఏమి చెప్పదలుచుకోలేదు. నన్ను నీ మనసులో పెట్టుకుని మిగతా మగాళ్ళతో కూడా ఒరేయ్, నీ గురించి వాడు అలా చెప్పినప్పుడు నేను భరాయించలేకపోయానే. రేయ్ పిచ్చోడా, నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పడానికి సిగ్గుగా ఉంది. నేను ఎలా నమ్మాలి? నేను అప్పుడే వద్దు వద్దని చెప్పాను, కానీ తను వినలేదు. పాపం తనని తెలియకుండా చెప్పాడు, క్షమించేవే. నువ్వు దేనైనా చెప్పుంటే పర్లేదు, కానీ నువ్వు అలా చెప్పుండకూడదురా కుక్క. ఏయ్ ఆపుతావా ఏంటి? నోటుకొచ్చినట్టు వాగుతున్నావు. నేను చేసింది తప్పని నాకు అనిపించట్లేదు, ఎందుకంటే నువ్వు నా ఫ్రెండు. నిన్ను చెప్పిందిలో తప్పే లేదు. ఒక నిమిషం. ఫర్ ఎగ్జాంపుల్ యాంటీ చెప్తే తప్పు, బికాస్ యాంటీ నాకు ఫ్రెండ్ కాదు కదా. ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తున్నా? రే మామ, ఫ్రెండ్స్ అంటే ఎవర్రా? ఫ్రెండ్స్ అరే ముద్దపప్పు, నువ్వు అందంగా ఉన్నావు కాబట్టి తను నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎందుకు తనని ప్రేమించలేదు? ఎందుకంటే తనకి నీ అంత అందం లేదురా. లవ్ అంటే అంతే, అందరి దగ్గరికి వచ్చేదు. ఇదిగో వీడిని చూడు, వీడి కూడా అబరామి అని తిరిగాడు. ఏది పడిచిందా? కాబట్టి దీని గురించి ఎవ్వరూ మాట్లాడాల్సిన పని లేదు. అన్ని సమస్యలు సాల్వ్. నాకు బాగా ఆకలిగా ఉంది, నేను వెళ్ళి తింటాను. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. నేను నీతోని చాలా ఎక్కువగా ప్రేమించాను. నువ్వు దాని దగ్గర చెప్పబోవటం చాలా మంచి పని అయ్యింది. చాలా థ్యాంక్స్ బామ్మర్ది. మీ అమ్మ కోరుకున్నట్టు నీతిని పెళ్లి చేసుకున్నట్టు నీకు తెల్ల బిడ్డ పుడుతుందన్నది అనుమానమే, కానీ ఇప్పుడు అలా కాదు మామ. నిజమే, అమ్మ కూడా అదే చెప్పింది. అమ్మ సంతోషం చూడు. ఏ శివ, నా చెల్లెలు నచ్చిందని వాడు చెప్పాడు. ఏ బామ్మర్ది, నా చెల్లెల్నే నీకు అప్పు చెప్తున్నా. అందులో ఆనంద కన్నీరు మట్టికే నేను చూడాలి. సరేరా, ఇప్పుడు దాని గురించి మాట్లాడక్కర్లేదు, దానికి ఇంకా టైం ఉందిలేరా. సరేలేరా. త్వరగా ఒక పని చూసుకోండి, ఆ తర్వాతే కాదన్నయ్య. ఎంత లూస్ ఏంట్రా? ఊరుకునే ఉండరా, ఈ ఫంక్షన్ క్యాష్ అయినా మనం కరెక్ట్ గా చెక్కాలి. ముయ్యి. ఈ వాడిని చూడు, అసలు పూల రంగులా ఎంత అందంగా ఉన్నాడో. నేనైతే వదిలేసి దాన్ని కాదు, చంపేస్తా. ఇక్కడ చూడమ్మా, నువ్వు బాధపడద్దు, నాకు బాగా తెలుసు. పర్వాలేదు,
నా అబ్బాయిలాగా అందంగా లేకపోతే కూడా మంచి అబ్బాయి నీకు దొరుకుతాడు. కానీ ఒక విషయం, నా అబ్బాయి దొరకలేదని బాధలో సూసైడ్ ఏదైనా చేసుకోకూడదు. ఒక అమ్మాయి మనసు ఒక అమ్మాయికే తెలుస్తుంది. ఈ చిన్న వయసులో చెడ్డ పేరు తీసిన నీకు ఒక మంచి అబ్బాయి దొరికేది కష్టమే. దేవుడు శక్తి ఉంది కదా, నువ్వు ఒకటి చెయ్యమ్మా. ఇంకేమైంది, అన్ని గుడికి వెళ్ళి మంచి అమ్మాయికి ఉండేదని నేర్చుకో. అప్పుడే నిన్ను చుట్టూ ఉన్న చెడ్డ అలవాటు అన్నీ పోతుంది. నేను ఒకటి చెప్పనా, నీ వయసులో నేను కూడా నీలానే ఉన్నాను. అయితే మా ఆవిడకి ఏమీ తెలియదు. వస్తా. నువ్వేం కంగారు పడుకు, ఈ కుటుంబం మొత్తం లూస్ కాదు, లూస్ మోషన్. రే, అటెళ్ళి ఆడుకోండి, వెళ్ళండి. ఎవరమ్మా? ఎవరో వర్మ గారట. మీరు ఈరోజు మొత్తం అమౌంట్ సెటిల్ చేస్తారని చెప్పారు. ఈ లాస్ట్ మినిట్లో మీరు ఇలా చెప్తే ఎలా సార్? నేను ఎక్కువ రోజులు ఇక్కడ ఉండలేను, కాస్త అర్థం చేసుకోండి. నాకు తెలియదు వర్మ, జ్యూసి ప్రకారం చూస్తే ఈ స్థలం కొనడం నాకు మంచిది కాదు. ఇలా చూడండి, ఈ సమయంలో నేను వేరే పార్టీని ఎక్కడ వెతుక్కోగలను? అది మీరే ఆలోచించి ముగించండి. అలా చెప్తే ఎలా? మీరే కాస్త బాగా ఆలోచించుకుని మంచి మాట చెప్పండి, నేను తర్వాత ఫోన్ చేస్తాను. మిస్టర్ వర్మ, ఇందులో ఆలోచించడానికి ఏమీ లేదు. దీని గురించి నాతో మాట్లాడొద్దు. సారీ. పెరుమాళ్ళు, మామా 5 lakhs అకౌంట్లో క్రెడిట్. మీకు ఇచ్చిన మాటని నేను కాపాడుకున్నాను. ఆర్కేకు మీకు ఉన్న డీల్ పూర్తయింది. సో డీల్ ఓవర్. రే, నీ ఫోనేరా మోగుతుంది, దాన్ని తీసి చావరా. రే, అది ఆ నర్సునేరా. ఏం నర్సు? అది మా చైన్ ఫ్రెండ్, నీకు తెలియదులే. ఈ రోజు వాడిని నవా పెరుమాల్రా. సూపర్. ఇప్పుడు ఈ సీన్ లో వాడే లేదు, ప్రాణం తీయడానికి వాడు కూడా వచ్చాడు. ఫోన్ ఎదురా. చెప్పండి పెరుమాల్. తమ్ముడు, ఒక్క వారం అయింది, మీరు ఇక్కడికి వస్తున్నారా? నన్ను అక్కడికి రమ్మంటారా? సరే, ఈసారి నేనే అక్కడికి వస్తాను. అది రే, ఏం చెప్పాడు రా వాడు? ఆయన ఇక్కడికి వస్తారట. ఇప్పుడు అదే తక్కువ, వెళ్ళి వాడిని కలిసి రండి. రే, పదండ్రా వెళ్ళి చూసొద్దాం. ఏ, మేము కూడా వస్తాం. వద్దు, మేమే మొదలు పెట్టాం కదా, మేమే ముగిస్తాం. పెరుమాల్, మాకు డబ్బు కావాలి, కానీ మా వల్ల ఈ విషయంలో అవుతుంది. మీ వల్ల మాత్రమే అవుతుంది. మీకున్న సమస్యలన్నీ నాకు తెలుసు. కాలేజ్ ఫీజ్, ఇంటి అద్దె, ఇంకా ఈ పెరుమాల్కి ఇవ్వాల్సిన బాకీ, ఇవన్నీ నేనే సెటిల్ చేశాను కదా పెరుమాల్. సార్, మీరు ఆల్రెడీ మాకు చాలా సాయం చేశారు సార్. మేము ఆఫ్టర్ ఆల్ ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ సార్. ఏమైనా సరే ఈ పని చేయగలం. తెలుసు, ఈ ఆర్కే అందరికీ సాయం చేస్తాడు, కానీ మీరిప్పుడు నాకు సాయం చేయాలి. సడన్ గా ఎక్కడికి వెళ్ళేది? త్వరగా బండి తీరా. సరే, త్వరగా త్వరగా.
చలి ఎరగదీసేస్తుంది కదా. సైలెంట్ గా రా. ఈ ప్లేస్ చూడడానికి భయంకరంగా ఉంది కదా. అవును రే. కాస్త మాట్లాడకుండా వస్తారా? మామా మందు కొట్టడానికి మంచి స్పాట్. రేయ్ ఊరుకనే ఉండరా. ఇప్పుడు ఇలా చెప్పు, రండ్రా. మందు కొట్టేటప్పుడు బాగుంటుంది. రండి 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 రండి. త్వరగా రండి, రండి, రండి. పెట్టండి, 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 పెట్టండి. ఇదిగో. నిధు త్వరగా పక్కనే కదా ఉన్నా. అవునురా పక్కనే ఉంది. త్వరగా తీయండి. ట్రై చేసిన త్వరగా తీరా. ఆ తర్వాత మాకు జ్వరం వస్తుంది. ఓ, మూసుకోరా. ఇక్కడ కూడా ఎందుకు అలా చేస్తున్నారు? స్లోగా. తొందరగా టైం అవుతుంది. ఇదిగో నువ్వు కూడా వేసుకో. ఇవ్వు. ఎక్కడ త్వరగా రా. అప్లై చేయరా. ఇక్కడ ఓకేనా ఓకేనా. రేయ్, బాగా వేసుకో. బ్లడ్కి వచ్చాయి. ఎక్కువగా తెలియాలి కదా. ఒసేయ్, నువ్వెందుకే మేకప్ వేసుకున్నావు? మేకప్ వేయకుండా దెయ్యంలోనే కదా ఉంటావు. చంపేస్తాను ఉండరా. నిన్ను. రే ఊరగాయ వేరే దాన్ని మేకప్. లోపల పెట్టండి. చాలా. ఓకే, ఓకే, పెట్టి త్వరగా. కానివ్వండిరా. అన్ని కరెక్ట్ గా తీసి పెట్టారు కదా. తీసుకున్నా. అన్ని కరెక్ట్ గా ఉంది కదా. కరెక్ట్ గా ఉంది. రేయ్ నీకు మటు మేకప్ నీకంటానా? అందరూ రెడీ కదా? మ్మ్. ఓకే ఓకే రమ్మా. ఓకే. 1 2 3 త్వరగా రండి. ఏమైందో ఏమో. త్వరగా రండి. త్వరగా అందరూ రండి, త్వరగా రండి. రానా. రండి రండి, త్వరగా రండి. రండి రండి. థ్యాంక్ యూ సార్. కానీ చిన్నగా ఒక చేంజ్. మన డీల్ ఇంకా పూర్తవలేదు. తమ్ముడు నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? ఆర్కేతో. మీ డీల్ పూర్తయి. ఆర్కే సార్, మీ పని పూర్తయింది. ఒట్టి 5 లక్షలు ఇచ్చి మామూలుగా ఉండే బంగ్లాని బూత్ బంగ్లాలా చేశారు. కానీ మా డీల్ ఇంకా పూర్తవలేదు సార్. ఇకపైన డీలు లక్షల్లో కాదు, కోటి. 1 కోటి రూపాయలు. తమ్ముడు ఇప్పుడు ఈ కామెడీ సీన్ అంత అవసరమా? నాన్న రాజా కన్నా ఇప్పుడు నీకు కామెడీ, ఆ తర్వాత పోను పోను ఇది నీకు ట్రాజెడీ. ఏంటి అర్థం కాలేదా? చూసిన వాళ్ళకి అర్థం కాలేదు, నీకు అర్థం కాలేదు. చిన్నగా ఒక విషయం చెప్పనా? వీడొకడు అనవసరంగా. రే నువ్వు చెప్పరా మామ. కథ పాతదే కానీ ట్రీట్మెంటే కొంచెం కొత్తది. 20 సంవత్సరాలకు ముందు కేరళ తమిళనాడు బార్డర్లో తిరునల్వేలి జిల్లాలో ఎర్రపట్టిన పాత గ్రామంలో అక్కడ ఒక పేచియమ్మ అని ఒక క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ కి ఒక అబ్బాయి పేరు పావాడ. బిగినింగ్ లోనే కథలో ఒక చిన్న ట్విస్ట్. తిండి తిని 4 రోజులైంది. ఆకలిగా ఉంది, ఏదైనా ఇవ్వండి అని ఏడ్చుకుంటూ వచ్చి గ్రామంలోకి ఒక బాబు ఎంట్రీ ఇస్తున్నాడు. అది ఎవరో కాదు, మిస్టర్ రోజోకు. అలా ఆకలితో అడుకుని వచ్చిన వాడికి కడుపుకు తిండి ఉండడానికి చోటు ఇచ్చింది పేచియమ్మ. కన్న కొడుకు కన్నా పెంచుకున్న అబ్బాయి మీదే ప్రేమ ఆప్యాయత పెట్టుకుందావిడ. తిండి తిప్పులు మానేసి తనని బడికి పంపించడం మొదలు పెట్టారు. రాజాకను పెరిగి పెద్దయిన తర్వాత హైదరాబాద్ లో జాబ్ కి జాయిన్ అయ్యాడు. ఆర్కే గ్రూప్, రమాకాంత్ రెడ్డి గ్రూప్, సింగపూర్ బేస్డ్ మల్టీనేషనల్ కంపెనీ. రాజకన్నకేమో మంచి టైము, రెడ్డికేమో చెరు టైము. రాజకన్నను పనిలో చేరింది రెడ్డి దగ్గర. చాలా కొద్ది రోజుల్లోనే రాజకన్న తన మీద నమ్మకాన్ని బాగా పెంచుకున్నారు.
కొన్ని సీన్ల తర్వాత రెడ్డి అడ్రస్ లేకుండా పోయాడు. ఆర్కే గ్రూపు రాజా కన్ను గ్రూపుగా మారింది. రమాకాంత్ రెడ్డి ఎప్పుడో ఎలిమినేట్ అయిపోయాడు. ఇప్పుడేమంటారు సార్? ఇందులో మీకు వచ్చిన సమస్య ఏంటి? ఆర్కే గ్రూప్ అంటే రాజా కన్ను గ్రూప్ అని ఈ ప్రపంచం మొత్తానికి తెలుసు. దానికే మీకు ₹1,00,00,000 ఇవ్వాలా? సార్ ఒక్క నిమిషం, కంగారు పడకండి. ఇంటర్వల్ దాకానే కదా వచ్చింది. రమాకాంత్ రెడ్డి వైఫ్ రాజలక్ష్మి, అమ్మాయి ఆర్తి, నీ పెంపుడు తల్లి పేచి అమ్మ, ఆ నలుగురు ఎక్కడికి వెళ్ళారు? దాని గురించి మీకు నేనెందుకు చెప్పాలి? సార్ మాకేం తెలియనక్కర్లేదు. ఇంతసేపు చూస్తున్న వాళ్ళకి ఈ కథ తెలియాలి కదా. అయితే మీకంతా తెలిసిపోయింది. అవును, నేనే. ఎవిడెన్స్ ఉందా? ఆర్కే, మామూలుగా ఈ టైంలో నువ్వు మాట్లాడుతున్నప్పుడు నేను రికార్డ్ చేస్తేనే అదే ఒక పెద్ద ఎవిడెన్స్ గా మారుతుంది. కానీ ఈ సీన్ లో అలా అంతా ఏం లేదులే. రాజా కన్నా, ఇదిలా మాకు తెలుసు, ఎందుకు నువ్వు అడగలేదు? రే పాపండ్రా, సార్ టెన్షన్ లో ఉన్నారు. రే మామా, ఏంట్రా? నా ట్యాబ్ ని అక్కడే వదిలేసాన్రా. ఏంట్రా? నీ వెనక్కెళ్ళరా. నేను అప్పుడే అడిగాను కదా అన్ని తీసుకున్నారా అని. టెన్షన్ లో మర్చిపోయానే. ఇది కూడా సరిగా చేయట్లేదు. ఎప్పుడు ఇది కరెక్ట్ గా చేశాడు? రే ఎక్కడ్రా సరిగ్గా గుర్తులేదురా. ఎక్కడ పెట్టావు? రే ఇక్కడే బాగా పెట్టాను. వెతికి చూడు. ఇక్కడ పెట్టినట్టయితే ఎక్కడ మీరు కనిపించట్లా? ఫస్ట్ దానికి డయల్ చెయ్యి. ఇక్కడ నీ ఇక్కడ కదా చేతిలో పెట్టావు. కదా అరే, ఉంటది. నన్ను నమ్మండి, ఇక్కడే కదా మేకప్ వేసుకున్నా. ఇక్కడ ఇక్కడే లేదు. సరిగ్గా పెట్టాను. గుర్తు తెచ్చుకోరా నువ్వు. నిన్న అమ్మయ్య, దొరికిందిరా. రేయ్, ఎవర్రా నువ్వు? ఎవర్రా నువ్వు? ఎవరు? చెప్పు. ఏం చేస్తున్నారా? చెప్పు. 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 ఇంకే అడుగుతున్నాగా చెప్పు. రేయ్, ఆగండి. రేయ్. రేయ్, ఆగరా, ఆగు. ఆగు. ఆ బాల్ తీసివరా. తెచ్చితే నన్ను చేర్చుకుంటానా? ఆ బాల్ తీసిస్తే చేరుకుంటా. కానీ ఒక్క విషయం కోసమే మేము బాగా కష్టపడ్డాంరా. ఆ రాజా కన్నానే ఈ ఆర్కేని కనిపెట్టడానికి. ఆ కుక్క ఇప్పుడు ఎక్కడున్నాడు రా? కూల్ డౌన్ సార్. ఇప్పుడు ఎలాగా? డీల్ ఓకేనా లేదా? డీల్ ఓకేరా మామా, లేదంటే ఆయనకి అయిపోతుంది.
ఓకే డీల్ ఓకే. రేపు అదే బంగ్లా. అయితే రేపు వస్తున్నాం, వాణ్ణి మీకు అప్పగిస్తున్నాం, డబ్బులు తీసుకుంటున్నాం. పావాడు నీ కనపడలేదు. ఏంటి పావాడ కనిపించట్లేదా? బాత్రూమ్ లో చూసారా? అన్ని ప్లేసెస్ లో వెతికాం, కనపడలేదు. రామమ్మ వెతికి చూద్దాం. మేహతా, ప్రొఫెసర్ డాక్టర్ మేహతా, సైంటిస్ట్. అది మా వల్ల కుదరదు సార్. ఐఎమ్ సారీ. ఏరా, నా దగ్గర నుంచి డబ్బులు తీసుకుని వెళ్ళారే, అప్పుడు ఆలోచించాల్సింది ఈ విషయాన్ని. ఇలాంటి డిస్టర్బెన్స్లు వస్తాయని. ఫోన్ పట్టువయ్యా. చెప్పండి సార్. మీరు బాగా బలిసి కొట్టుకుంటున్నారు. మీ ఫ్రెండ్ నా ఫోన్ నే కట్ చేసేశాడు. సార్ నేను కాస్త బిజీగా ఉన్నాను, మీకు ఫోన్ చేస్తాను సార్. నేను మీతో ఇమ్మీడియట్ గా మాట్లాడి తీరాలి. సార్ తర్వాత మాట్లాడొచ్చు సార్. నో, ఐ వాంట్ టు టాక్ టు యు రైట్ నౌ. చెప్తే అర్థమవుతా నీకు? ఫోన్ పెట్టవయ్యా, పాట పొర్రోడా. హలో, నా డబ్బు ఎప్పుడు తిరిగిస్తారు? సార్ ఇచ్చేస్తాం సార్. కట్ చేయొద్దు, నువ్వు ఫోన్ కట్ చేయొద్దు. నేను ఒక సంతోషమైన మ్యాటర్ చెప్పడానికి ఫోన్ చేశాను. మ్యాటరా? రే ఎదవా, ఆ మ్యాటర్ కాదురా. చెప్పండి. ఇక నుంచి నా ఎక్స్పెరిమెంట్ ఒక పందిని పెట్టుకునే చేస్తున్నాను. అది నాకు యాక్సిడెంటల్ గా దొరికిన ఒక పెద్ద గిఫ్ట్. వెరీ గుడ్ అండ్ థ్యాంక్ యూ. పందా 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 అందినా? సార్, పావాడా? పావాడా? వెయిట్. ఇది చాలా, ఇది కొంచెం పాతది, నేల తుడవడానికి మాత్రమే పనికొస్తుంది. ఇంకోటి కావాలా? సార్, మా పావాడ సార్. మీ పావడనా? ఇది నా పెళ్ళం కట్టుకున్న పావాడ. సార్ మీరు తీసుకొచ్చిన వాడిని వదిలేండి సార్ ప్లీజ్. ఓ, ఆ పందినా? అది నా ఎక్స్పెరిమెంట్ పంది. దాన్ని నేను చస్తే ఇవ్వను. నేను ఇవ్వనంటే ఇవ్వను. ఓకే, నేను ఇచ్చేస్తాను, కానీ నా డబ్బు నాకు తిరిగి వచ్చేయాలి. అది మేము తీసుకొచ్చాం సార్. ఇవ్వరా? ఇదిగో సార్. ఆ రోజు మీరు తాగిందని డబ్బు మీ బాబు ఇస్తాడా? ఓకే, అదే రూమ్ లోనే ఉంది. పట్టుకుపోండి పట్టుకోండి పట్టుకోండి. గో 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 ఫాస్ట్. పర్వాలేదు పావాడా, నువ్వు తిను. ఏంటి ఆర్కి ఇంకా కనిపించట్లేదు? మమ్మల్ని మోసం చేస్తాడో ఏమో. పదరా.
పెరుమాల్ రా. రే శివ, ఆర్కే మన అందరినీ ఏమార్చేశాడు రా. వాడు దుబాయ్కి వెళ్ళిపోయాడు. మీ డబ్బు మీకు దొరికిందా? నాకు వాడు డబ్బులు ఇవ్వలేదు. వాడు ఎక్కడికి వెళ్ళినా కూడా నేను వాడిని వదలను. రే రే ఏమైందిరా? ఆర్కే మనల్ని మోసం చేసి దుబాయ్కి పారిపోయాడు రా. ఆ పెరుమాల్ చెప్పేది నమ్మకు. ఆర్కేకి ఫోన్ చేయి. రే పెరుమాల్ చెప్పింది నిజమేరా. రే బావాడా, ఆర్కే ఎక్కడికి పోలేదురా. వాడు ఇక్కడే ఉన్నాడు. అదండి ఆర్కే, ఆర్కే రా. ఆర్కే, ఆర్కే, ఆర్కే. ఆర్కే, ఆర్కే. సార్ తననేం చేయకండి. రండిరా తమ్ముళ్ళు, రండిరా. మీకు కావలసిన డబ్బు సిద్ధంగా ఉంది. మాకు డబ్బులేది వద్దు. అమ్మమ్మో, అంత మాట అనకండి. నిన్న సినిమా డైలాగుల్లాగా దబాదబా వాగేశారు కదా. నేననుకుంటే నిన్నే దీన్ని పూర్తి చేసేవాణ్ణి. కానీ నాకు కావాల్సింది మీరు కాదు, ఈ కుక్కే. నిన్న మీరు చెప్పిన డైలాగుల్ని బట్టే క్లైమాక్స్ నాకు అర్థమైంది. నువ్వేమన్నావు? ఫోన్లో రికార్డ్ చేస్తే పెద్ద ఎవిడెన్స్ అని. అవును, నాకు తెలుసు. ఫోన్లో రికార్డ్ చేస్తే అది పెద్ద ఎవిడెన్సే అని. ఏంటి, ఏం అర్థం కాలేదా? ఫోటోగ్రాఫ్స్ ఇవన్నీ మీరందరూ వీడితో తిరిగినాయి. నేనిప్పుడు వీడిని చంపైపోతున్నా. ఆ పని చేసింది మీరేనని ఈ ప్రపంచం మొత్తానికి తెలిసేలా చేస్తాను. ఆ తర్వాత మీ లైఫ్ ఫస్ట్ డైలాగ్, ఆ తర్వాతే ఫైట్. వీళ్ళతోటే నేను మామూలు బంగ్లాని దెయ్యాల బంగ్లాగా మారుద్దాం అనుకున్నాను. కానీ వీళ్ళకి దేహాలు భారీ బుర్ర అస్సలేదు. ఇప్పుడు అర్థమైందా? ఆర్కే, పవడ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. పో.
అయ్యో ఆ అమ్మాయిని ఏమి చెయ్యొద్దు. దగ్గరికి రావద్దు. జోల పాటలాంటి పాట లేదు, ఈ గీతాన్ని ఎవరు వినలేదు. చెట్టు కొమ్మకి రెండు రోజాలు, తల్లి ఒడిలోన నిద్రపోరాజా. ఏమైందిరా? బండి మొదలకు తిప్పు. అపరామ అపరామ అపరామ. మామూలు మనుషులు అర్థం చేసుకోవడానికి ఇది మామూలు ప్రేమ కాదు కాదు కాదు. దానికంట ఎంతో గొప్పది గొప్పది గొప్పది. అపరామ అపరామ అపరామ.